నమస్కారం, జీ న్యూస్కు స్వాగతం. నేను మీ నాయుడు. ఈరోజు వార్తల్లో విశేషాలు. హుందాతనంతో కూడిన రాజకీయాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని, ఇది ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న పెనుముప్పు వంటిదని ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం ఆందోళన వ్యక్తం చేశారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గంలో జరిగిన సభలో కూటమి తరపున ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలకే పరిమితం అవుతూ తన హయాంలో ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నారు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నీచంగా హీనమైన ఆరోపణలకు ఒడగడుతున్నారన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్న చంద్రబాబుని చూస్తే జాలి వేస్తుందని అన్నారు. ఆమదాలవలసలో తన పని అయిపోయిందంటూ అడ్డమైన ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఎన్నికల ఫలితాల వెలువడే జూన్ 4 తర్వాత ఎవరు ఎక్కడికి పోతారో ప్రజలు నిర్ణయిస్తారని ఆయన సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని, సైకిల్ని ప్రజల బంగాళాఖాతంలో కలపడం ఖాయమని తమ్మినేని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని సైకో అని ఉచ్చరించడం చంద్రబాబు దిగజారుడి రాజకీయాలకు నిదర్శనం అన్నారు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కనుమరుగై ఉండేదన్నారు. 2014 ఎన్నికల్లో 612 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. చివరికి వెబ్సైట్ నుండి మేనిఫెస్టోను కూడా తొలగించారన్నారు. తల్లిని మరియు చెల్లిని మోసం చేశారంటూ పదే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు గతం మరవకూడదని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనే కాకుండా శాశ్వత అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పెద్దపాడు, తంగువానిపేట గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. స్వతంత్ర అనంతరం ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకొని అనేక సంస్కరణలు తీసుకువచ్చిన వాటిని ఆచరణలో అమలు చేసిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతరం గ్రామంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మంత్రి రాకతో పెద్దపాడు, తంగువానిపేట గ్రామస్తులు అడుగడుగున హారతలు ఇచ్చి స్వాగతం పలికారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళడం అంటే శవాన్ని తీసుకురావడానికి తప్ప ఇంకొకటి కానిటువంటి పరిస్థితి నీ 5 సంవత్సరాలు ఈ శ్రీకాకుళంలో ఉండేదని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, హాస్పిటల్ వెళ్ళి మీరు పరిపాలన అక్కడెక్కడో గ్రామాల్లో కాకుండా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉంటే ఇలా కాదు, పరిపాలన వికేంద్రీకరించాలి, గ్రామాల్లోకి తీసుకురావాలని చెప్పి ఈవేళ మీ గ్రామంలోకి పరిపాలన తీసుకొచ్చాం. మీ మెట్ల వద్దకు తీసుకొచ్చాం, మీ గడప వద్దకు తీసుకొచ్చాం, మీ డోర్ స్టెప్స్ దగ్గర తీసుకొచ్చాం. అధికార పార్టీ వైసీపీకి శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ అందవరపు వరం కుటుంబం నేడు మళ్లీ తెలుగుదేశం పార్టీ గూటికి చేరింది. నగరపాలక సంస్థ పరిధిలో గుజరాతీపేట ప్రాంతం మొత్తం ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గుజరాతీపేటలోని వరం ఇంటి వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొంటి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరం కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, అందవరపు ప్రసాద్, సంతోషులకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల ప్రజలకు భరోసా కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. నేడు తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం చూపి పార్టీలో ఇన్ని వందల కుటుంబాలు చేరడం గొప్ప విశేషం అన్నారు. పార్టీలో చిన్న పెద్ద అన్న భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుజరాతీపేట నిలిచిందో నేడు మళ్ళీ అదే స్థాయి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ మాట్లాడుతూ ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన వరం కుటుంబం నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో మరింత అదనపు బలమని పేర్కొన్నారు. పార్టీలో వైశ్యులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పడిశెట్టి జయంత్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత వరం ఆశయాలను కొనసాగించేందుకు గుజరాతీ పట్ల ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు మంచి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. దీనికోసం మనమంతా మరింతగా కృషి చేసి ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గొండి శంకర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక చిన్న పిలుపుతో నేడు ఎంతమంది వైసీపీని వీడి తమతో కలిసి నడిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరికి జయంతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోయిన గోవిందరాజులు, మాదరప వెంకటేష్, పివి రమణ, కొన్నె ప్రతాప్, పైడిశెట్టి బెనర్జీ, కిలంశెట్టి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. చూపిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నాడు, పేదవాడి గుండె చప్పుడులా మారుతున్నాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేనున్నానని వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాడు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికీ తోడుగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి శంకరన్న. యువకుడు రేపు మీ సమస్యల గురించి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ధైర్యంగా పోరాటం చేసే సత్తా కలిగినటువంటి వ్యక్తి. నాకు అటువంటి వ్యక్తి ఈరోజు శ్రీకాకుళంలో తోడుగా ఉండడం నేను కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా మా ఇద్దరి తాలూకా జోడీని ఆయన ఎమ్మెల్యేగా అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మీ వార్డు ప్రజలు అందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరింత బంపర్ మెజారిటీతో ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. వ్యక్తిగతంగా ఉన్నా సరే రాజకీయంగా పని చేయలేకపోయాం, అది ఒక వెలుతుగా ఉండిపోయింది. ఆ వెలుతు కూడా ఈరోజు లేకుండా అందరం కూడా ఒకే తాటి మీద ఉండి కలిసికట్టుగా ప్రయాణం చేయడం ఇది పట్టణ ప్రజలకు అందరికీ కూడా చాలా శుభసూచకం అన్నది కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పేదవాళ్ళు ఈరోజు చితికిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబాలు మళ్ళీ వెలుగులతో ముందుకు నడవాలనంటే సూపర్ 6 కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు కావాలి. అవి అమలు కావాలంటే చంద్రన్న పరిపాలన కావాలి. చంద్రన్నకి తోడుగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిల్చుంటున్నారు, అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిల్చుంటున్నారు. వాళ్ళందరి ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే పెద్దలుగా నాయకత్వం వహించి ఆ రాష్ట్రాన్ని కాపాడాలని ఆ ముగ్గురు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని వస్తున్నారు. పట్టణం బాగుపడాలి కదా, హెడ్ క్వార్టర్స్ మనది, అందరూ చెప్పుకోవాలి. శ్రీకాకుళం అంటే వెనకబడిన ప్రాంతం కాదు, వెలుగులు ఉన్నటువంటి ప్రాంతం, పుణ్యభూమి, దివ్య భూమి, చరిత్ర కలిగిన భూమి శ్రీకాకుళం అని చెప్పుకునే విధంగా మీ అందరికీ తోడుగా నేనుంటాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రామ్మోహన్ నాయుడు పేదవాళ్ళ కోసం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు, మీకోసం పనిచేస్తూ ఉంటాడు. ఢిల్లీలోనే కాదు ఢిల్లీ వరకు పోరాటం మీకోసం చేస్తాడనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఆదరణకి, అభిమానానికి, ఆశీర్వాదానికి మరొకసారి నా మంత్రి ధర్మాన నాయకత్వంలో పనిచేస్తామని పేర్కొంటూ అరసవిల్లికి చెందిన 200 కుటుంబాలు ఇవాళ వైసీపీ గూటికి చేరిపోయాయి. ఎప్పటిదాకా వీరిని వైసీపీలోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు అన్నీ తునాతునకలయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యాన అరసవిల్లితో పాటు శాంతినగర్ కాలనీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. వీరంతా మంత్రి ధర్మాలను ఇవాళ క్యాంప్ ఆఫీసులో కలుసుకున్నారు. ధర్మాన నాయకత్వం అంటే అభివృద్ధికి సంకేతం అన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడంలో వంశధార పేజ్ 2కు నిధులు ఇప్పించడంలో ఆయన పాత్ర కీలకమని అరసవిల్లి పౌరులు కితాబు ఇచ్చారు. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా 24 గంటలు తాగునీరు సరఫరా అందుతుందని, అంటే అందుకు కారణం ధర్మాన అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ధర్మాన విజయానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో శ్రీ సైన వీధికి చెందిన గంటల కృష్ణవేణి, రాయిపల్లి విజయ, ఉంకుల ప్రసాద్, ఉంకులు మాధవ, దాడి సంతోష్, దాడు గిరి, గురురాజు, వాడాడ సురేష్, గంట్ల సత్యనారాయణ, యార్ల ఆర్య, నెయ్యిరి సూరిబాబు, బత్తిల రమేష్, పిఠాపురం హరికృష్ణ, బరాటం సత్యారావు, బెంజలూరు అప్పలరాజు, చల్ల శ్యామ్, చింతనపల్లి రవి, బోరగాపు మహేశ్వరరావు, బోరగాపు జనార్దన్ రావు, వాడాడ రవి, పొన్నాడ రవి, పైడిపల్లి సూరిబాబు, పొన్నాడ పాపయ్య, బంటుపల్లి కృష్ణ, గొర్రె రామారావుతో పాటు మరో 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శాంతినగర్ కాలనీకి చెందిన 50 కుటుంబాలు
వైఎస్ఆర్సీపీలో మంత్రి ధర్మాన సమక్షంలో చేరారు. వైకాపా అసత్య ప్రచారాలను నమ్మవద్దని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ మండల రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామంలో అంబటి చక్రధర్, సాధు శ్రీరామ్, కొంచాల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలన రాష్ట్రంలో గత 5 ఏళ్లు కొనసాగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం లేకపోయినా తలసరి అప్పులు మాత్రం పెరిగిపోయాయన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, గ్యాస్ ఇలా అన్ని ధరలు పెరిగి సామాన్యుడి బతుకు దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో సూపర్ 6 పథకాలతో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పథకాలను రద్దు చేస్తారని ఓటమి భయంతో వైకాపా నేతల అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొంటి శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజక అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రండి, మజ్జిగ తాగండి, దాహం తీర్చుకోండి అని బరాటన్ సంతోష్ కురుస్వామి శ్రీధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ మేరకు ఆదివారం స్థానిక జెండాల వీధి ఆవరణలో శ్రీధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ బరాటం సంతోష్ గురుస్వామి మాట్లాడుతూ మండుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజుకు 2000 మందికి పైగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 60 రోజుల పాటు ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ ధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ శ్రీకాకుళం ఈ చలివేంద్రాన్ని ఈవేళ ఏర్పాటు చేశాము. మా ట్రస్ట్, మా సభ్యులందరం కలిసి వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఎండలు తీవ్రంగా ఎక్కువ ఉంటుందని దృష్టిలో పెట్టుకొని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రంలో శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరమైన మజ్జిగని 60 రోజుల పాటు రోజుకి 2000 మంది వరకు మజ్జిగని పంచడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు కానీ దాహం తీర్చుకోవడానికి ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ జగనన్న పాలనతోని మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉంటాయని పాతపట్నం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శనివారం రాత్రి మండలంలోని కారిగూడ, శ్రీరాములగూడ, తుమ్మలగూడ, ఓండ్రుజోల గ్రామాలు ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి గత 5 ఏళ్లలో సీఎం జగనన్న తాను చేసిన అభివృద్ధిని, గడప గడపకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. వైసీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసి ఓట్లు అడిగే అర్హత తనకే ఉందని, ప్రతిపక్ష కూటమి అభ్యర్థికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. కూటమి అభ్యర్థి ఈ నియోజకవర్గంకు ఏమి చేశాడని ఓటు వేయాలని ప్రజలు నిలదీయాలని రెడ్డి శాంతి ప్రజలకు ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రెడ్డి శాంతి చంటి పాపలను ఎత్తుకుంటూ వారిని ముద్దాడుతూ ప్రత్యేకంగా గిరిజన ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తోట నందకుమార్, చింతాడ సూర్యనారాయణ, బూర్ల శ్రీనివాసరావు, ఎంపీపీ సవర సావిత్రి, జడ్పీటీసీ కామాక భాగ్యవతి, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ప్రతినిధి గోగుల వరప్రసాదరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరి ఆశీస్సులకు, అభిమానానికి, మీ ప్రేమకు, మీ ఆదరణకు ప్రతి ఒక్కరు కూడా పేరు పైన 2 చేతులు జోడించేసి మీ అందరు కూడా నమస్కరిస్తున్నాను. మరి అలానే ఇక్కడ గౌరవ పెద్దలు మండలం నుంచి అందరు నాయకులు అందరూ కూడా వచ్చారు. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ శ్రీకాకుళంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సంబరాలు నిర్వహించారు.
దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయాలని అనేక సంవత్సరాలుగా పివి సునీల్ కుమార్ చేస్తున్న పోరాటాన్ని గుర్తించి దళితులకు రాజ్యాధికారం ఇచ్చేందుకు మేనిఫెస్టో ద్వారా జగన్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా పండుగ చేసుకున్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక్ కన్వీనర్ తైక్వాండో సీను ఆధ్వర్యంలో ఏఐఎం నాయకులు, సైనికులు, దళిత సంఘాల నాయకులు శ్రీకాకుళంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. జై భీమ్ నినాదాలతో ఏఎం సైనికులు హోరెత్తించారు. మేనిఫెస్టోలో జగన్ దళిత వాడలో ప్రత్యేక పంచాయతీలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, దళితుల ఆశాజ్యోతి పివి సునీల్ కుమార్ చిత్రపటాలకు ఏఐఎం నాయకులు, సైనికులు కలిసి పాలాభిషేకం చేశారు. డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. బాణసంచా కాల్చి పండుగ మాదిరిగా వేడుకలు జరుపుకున్నారు. భారీ సైజు కేక్ను కట్ చేసి అంతా పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై భీమ్, జై సునీల్ అన్న అంటూ ఏఐఎం నాయకులు, సైనికులు నినాదాలు చేసి హోరెత్తించారు. ఏఐఎం నిర్వహించిన సంబరాలతో శ్రీకాకుళంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు, సైనికులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు చరిత్రలో పెద్ద లిఖింపదగ్గ రోజు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయమైన, సునీల్ కుమార్ గారి సిద్ధాంతమైన దళిత వాడు ప్రత్యేక పంచాయతీలు చేయాలి అని చెప్పి గత 8 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక ఎజెండాతో దళితుల్ని రాజు చేయాలి అని చెప్పి ఒకే ఒక ఎజెండాతో మా మహానుభావుడు మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అక్కడ చిత్తూరు వరకు అనేక కార్యక్రమాలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, అనేక సభలు పెట్టి ఈరోజు మనం రాష్ట్రంలోనే ప్రధాన పార్టీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పించి దళితులను రాజు చేయాలి అని చెప్పి 500 మంది జనాభా కలిగిన పంచాయతీని దళితవాడు ప్రత్యేక పంచాయతీలు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు పోరాటం ఫలించి ఈరోజు రాష్ట్రం మొత్తం 3000 మంది సర్పంచులు దళితులు పాలించే పాలకులుగా ఎదగబోతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ గారి పడుతున్న కష్టాన్ని గ్రహించి దళితులకి దళితవాడ పంచాయతీలు చేయాలనే ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించి ఆయన పెద్ద మనసుతో ఈరోజు దళితులకి రాజ్యాధికారం ఇవ్వడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టడం మా అందరికి శుభపరిణామం. ఈ దిశగా మేము సునీల్ కుమార్ గారి నాయకత్వం రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పాలాభిషేకం అంబేద్కర్ గారికి, అలాగే మా సునీల్ కుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మేము కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.